శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో విధి తలుపు తెరుస్తుంది. ఇది నిజంగా జరిగే జ్యోతిష సత్యము. ఇలా జరగబోతుంది. ఈ మార్పు కలగబోతుంది. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈ రాశి జాతకుల జీవితంలో అంత మంచి జరగాలంటూ హృదయపూర్వకంగా ఈ వీడియోలోకి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాము. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీ మనసులో ఏదో తెలియని బరువు ఉంది. ఒక ప్రశ్న మిమ్మల్ని లోపల నుంచి వెంటాడుతోంది. ఇక నా జీవితం ఇలాగే కొనసాగుతుందా? ఇక ఇంతేనా? నాకు నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది? మహాదేవుని సంకల్పం లేకుండా ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చేదే కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాల గురించి కాదు. ఇది ఈ రాశి జాతకుల జీవితంలో విధి దిశ మారుతున్న సమయము. ఈరోజే ఈ తిథి నాడే ఇలా జరగడానికి పరమశివుని అనుగ్రహమే కారణము. మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేసే రోజు ఈ రోజు. మీరు ఇప్పటి వరకు ఎంతో భరించారు. ఎవరికి చెప్పుకోలేని ఒంటరితనం, నమ్మిన వారిచే నిర్లక్ష్యం, ఎంతో ప్రయత్నించినా రాని ఫలితం. పరిస్థితులకు బయట గట్టిగా కనిపించినా లోపల మాత్రం నేను ఎక్కడ తప్పు చేశాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట ఊహ కాదు, భయపెట్టే జ్యోతిష్యము అంతకంటే కాదు. ఇది 100% జ్యోతిష్కుల అంచనా, అనేక మంది అనుభవజ్ఞులైన నిపుణుల విశ్లేషణల గురించి దాని నుంచి సేకరించిన సమాచారమే ఇది. ఈ రాశి జీవితంలో ఏది ముగియబోతుంది, ఏది కొత్తగా ప్రారంభం కాబోతుంది, ఎవరు మీతో నిలుస్తారు, ఎవరు దూరం అవుతారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ఒక ముఖ్యమైన మాట, ఈ వీడియోను అర్ధాంతరంగా ఆపేయొద్దు. గుంపులో కాకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినే ఈ రాశి వారికి మహాదేవుడు ఇచ్చి నిజమైన సందేశం అర్థమవుతుంది. ఓం నమః శివాయ. ఈ రాశి వారి యొక్క మనసులో జరుగుతున్న మౌన యుద్ధము. ఈ రాశివారు ఈ సమయంలో బయటకు కనిపించకుండా సాధారణంగానే కనిపిస్తారు, కానీ లోపల ఎవ్వరికీ చెప్పుకోలేని యుద్ధం జరుగుతోంది. మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? ఇంత కష్టపడ్డా ఎందుకు ఫలితం దక్కడం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని నెమ్మదిగా అలసటకు గురి చేస్తున్నాయి. మీరు బలహీనులు కాదు, కానీ మీ బలం ఎప్పుడు ఇతరుల కోసం ఖర్చు పెట్టి మీకోసం మిగుల్చుకోకపోవడమే. ఈ మౌన బాధకు ఇదే కారణం అవుతోంది. అయితే ఈ దశలో మీ మనసు చాలా సున్నితంగా ఉంది. ఒక్క మాట, ఒక్క సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి ఇది. బలహీనత కాదు, రాబోయే మార్పుకు ముందు వచ్చే ఆత్మశుద్ధి దశ. గతం మీరు వదలని కారణం, కర్మల సంకేతం. మీరు ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా గతం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడానికి కారణం ఉంది. మీరు మరచిపోయారని అనుకున్న బాధలు, దూరమైన వ్యక్తుల జ్ఞాపకాలు, పూర్తి కాని కలలు ఈ రోజున బలంగా గుర్తొస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఈ రాశి వారి కర్మచక్రం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర ఉంది. ఈరోజు గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా, దాని నుంచి పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. అందుకే విధి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తుంది. ఇది శిక్ష కాదు, శిక్షణ. విముక్తికి ముందు వచ్చే చివరి గుర్తింపు. ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మాటలు తగ్గాయి, జనాల్లో ఉండాలనే ఆసక్తి తగ్గింది. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మ మాట్లాడే సమయం. ఈ రాశివారు సాధారణంగా అందరికీ తోడుగా ఉంటారు, కానీ తమకు తాము తోడుగా ఉండడం మర్చిపోతారు. ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా దూరం తీసుకెళ్ళింది. మీరు మీ అంతరంగాన్ని వినేందుకు ఈ దశలో ఎవరి సలహా కూడా పూర్తిగా పని చేయదు. మీలో నుంచే సమాధానం రావాలి. అందుకే ఈ రోజున ఒంటరితనం ఒక శాపంలా కాకుండా ఒక రహస్య వరంగా మారుతుంది.
ఈరోజు ప్రారంభంలో కనిపించే అంతర్గత మార్పు ఈ రోజున పెద్ద సంఘటనలు జరగకపోయినా మీలో లోతైన మార్పు మొదలవుతుంది. ఆలోచనల విధానం మారుతుంది. గతంలో బాధించిన విషయాలపై ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి. నేను ఇంతవరకు ఎందుకు భరించాను? నా విలువను నేనే ఎందుకు తగ్గించుకున్నాను అనే భావనలు బలంగా వస్తాయి. ఇది తిరుగుబాటు కాదు, స్వాభిమానానికి పునర్జన్మ. ఈ రాశి జీవితం ఎప్పుడు నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఈ మార్పు కనిపించదు, కానీ ఒక్కసారి మొదలైతే ఆపలేని శక్తిగా మారుతుంది. ఈ రాబోయే రోజు విధి తలుపు తట్టే సమయము. ఈ రోజున మీ జీవితంలో సాధారణంగా గడిచిపోతుందని అనుకోవద్దు. ఈ రోజున మీ జీవితం సాధారణంగా గడిచిపోతుందని అనుకోవద్దు. చిన్న మాట, చిన్న అవకాశం, చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే కాలం ఇది. ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలను మార్చొచ్చు, లేదా ఒక సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నిశ్శబ్దంగా గమనించండి. విధి మీతో మాట్లాడుతుంది, కానీ అరుపులతో కాదు, సంకేతాలతో. ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఇప్పుడు ఈ రాశి వారికి మాత్రమే ఉంది. సంబంధాల్లో నిజ స్వరూపం బయటపడే దశ. ఈ సమయంలో ఈ రాశి జీవితంలో సంబంధాలు ఒక పరీక్షలా మారుతాయి. ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలు చిన్న మార్పులు కనిపిస్తాయి. మాటల్లో చల్లదనం, స్పందనలో నిర్లక్ష్యం మీ మనసును గాయపరుస్తుంది. కానీ ఇదే నిజం. ఎవరు మీతో ఉన్నారు, ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. ఈ నిజం కొంత బాధ కలిగించిన భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించి కవచంలా పనిచేస్తుంది. సంబంధం కోల్పోవడం కన్నా భ్రమ కోల్పోవడం ఈ దశలో జరిగే అసలైన లాభం. కుటుంబంలో మీ మాటకు విలువ మారుతున్న సమయం. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పింది పట్టించుకునే పరిస్థితి ఉండి ఉండొచ్చు. మీ ఆలోచనలను చిన్నవిగా చూడడం, మీ బాధను అర్థం చేసుకోకపోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతోంది. మీ ఆలోచనను చిన్నవిగా చూడడం, మీ బాధను అర్థం చేసుకోకపోవడం ఇప్పటి వరకు జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది. కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడే మీ అనుభవానికి, సహనానికి విలువ తెలుస్తుంది. ఈ మార్పు ఈ ఒక్క రోజులో రాదు, కానీ మొదలైతే వెనక్కి తిరగదు. మీ స్థానం కుటుంబంలో మళ్ళీ బలపడే సమయం ఇది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. అవసరమైన సూచన డబ్బు విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్త అవసరం. త్వరగా లాభం వస్తుందని మాటలు, ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు. కానీ వాటి వెనుక దాగి ఉన్న నిజాన్ని చూడగలిగితేనే నష్టం తప్పుతుంది. ఈ రాశివారు విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఈ రోజున అతి విశ్వాసమే ప్రమాదం. ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపించినా అవసరం లేని ఖర్చులను ఆపగలిగితే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోకి వస్తుంది. నెమ్మదిగా కానీ భద్రంగా ముందుకు వెళ్ళడమే సరి అయిన మార్గము. ప్రేమలో మలుపు, ముగింపు లేక కొత్త ఆరంభము. ప్రేమ విషయాల్లో ఈ దశ చాలా కీలకం. కొందరి జీవితాల్లో ఒక సంబంధం ముగింపు దశకు చేరుకుంటుంది. అది బాధాకరమే అయినప్పటికీ అవసరమైన విడిపోతే మరికొందరి జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దమైన ప్రేమ మళ్ళీ కదులుతుంది. ఒక సందేశం, ఒక కాల్ లేదా అనుకుని కలయిక మనసును కదిలిస్తుంది. కానీ భావోద్వేగంతో కాకుండా స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. ప్రేమలో మళ్ళీ అదే తప్పులు జరగకుండా ఉండాలంటే ఈసారి మీ విలువను మీరు కాపాడుకోవాలి. నిర్ణయాల ముందు నిలిచిన ఈ రాశి ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా మీ జీవిత దిశకు సంబంధించిందై ఉండొచ్చు. 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సులభంగా అనిపించే దారి, మరొకటి భయంగా అనిపించే దారి. కానీ నిజమైన మార్పుకు దారి తీసే మార్గం. రాశివారి విధి ఎప్పుడూ సులభమైన దారిలో ఉండదు, కానీ కష్టం అనిపించిన మార్గమే చివరికి మీకు గౌరవం, స్థిరత్వం ఇస్తుంది. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా కానీ మార్చబోతుంది. దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు మీ ఎదుగుదల ఇష్టపడని వారు ఉన్నారు. వారు నేరుగా ఎదురు నిలబడలేదు, కానీ మాటలతో, చర్యలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వారి నిజ స్వభావం బయటపడుతుంది. మీరు గమనించకపోయినా మౌనంగా మీ నుంచి వారు దూరం అవుతారు. ఇది మీ శక్తి పెరగబోతుంది అనే సంకేతము. శత్రువులతో పోరాడాల్సిన అవసరమే లేదు.
ఎందుకంటే కాలమే మీ పక్షాన నిలబడి వారిని తొలగిస్తుంది. మీ దారి ఇప్పుడు మరింత స్వచ్ఛంగా మారుతుంది. మీకు చాలా ఆరోగ్యంపై మనసు చూసే ప్రభావం వస్తుంది. శరీర ఆరోగ్యానికి మించి మనసు ఆరోగ్యమే ఇప్పుడు ముఖ్యమైన అంశంగా మారుతుంది. చిన్న అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపము కనిపించవచ్చు. ఇవన్నీ బయట కారణాల వల్ల కాదు, లోపల దాచుకున్న భావోద్వేగాల ప్రభావము. ఈ రాశివారు బాధకు మాట్లాడకుండా లోపలే దాచుకుంటున్నారు. అది శరీరానికి సంకేతాలుగా మారుతుంది. ఈ సమయంలో మీరు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండండి. మీకు అవసరం మందుల కన్నా మౌనం, ప్రశాంతత, స్వీయ సమయం. మనసు నెమ్మదిస్తే శరీరం కూడా మళ్ళీ బలపడుతుంది. కళల ద్వారా వచ్చే రహస్య సందేశాలు ఉన్నాయి. ఈ రోజున మీరు చూసే కళలు సాధారణంగా ఉండవు. గతానికి సంబంధించిన దృశ్యాలు, తెలియని వ్యక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే ఒక పరిస్థితి కనిపించవచ్చు. ఇవి మీ భయాల ప్రతిబింబం కాదు, మీలో జరుగుతున్న మార్పుకు సంకేతాలు. కొన్ని కళలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి, కొన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి. ఈ రాశివారు ఈ సమయంలో కళలను నిర్లక్ష్యం చేయకూడదు. అవి మీ మనసు మాట్లాడే భాష. మీరు జాగ్రత్తగా గమనిస్తే తీసుకోవాల్సిన నిర్ణయాల దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి మేల్కొనే క్షణము. ఇంతకాలం మీరు దేవుణ్ణి అడిగారు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. కారణం తెలియకుండా శివుడి పేరు గుర్తుకు రావడం, నిశ్శబ్దంగా ఉండాలనిపించడం, జీవితంపై లోతైన ఆలోచనలు రావడం, ఇవన్నీ ఆధ్యాత్మిక మేలుకొలుపు లక్షణాలు. ఇది ప్రతి ఒక్కరికి వచ్చే దశ కాదు. ఈ రాశి వారికే ఈ రోజున ఈ సమయంలో ఆత్మశక్తి బలపడుతోంది. మీరు కోరుకున్న దానికన్నా మీకు అవసరమైనది మీ జీవితంలోకి వచ్చే దశ ఇది. జీవితం అలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా మారిపోతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు మీ మనసులో బలంగా ఉంది. సమాధానం ఒక్కటే, జీవితం అలాగే ఉండదు. కానీ అది ఒక్క రోజులో మారదు కూడా. మీరు ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు, మీరు వదిలే భయాలు, మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ రాశి జీవితం నెమ్మదిగా మారుతుంది, కానీ మూలాల వరకు కూడా మారుతుంది. ఒక్కసారి ఈ దశ దాటినట్లయితే తిరిగి పాత జీవితం వైపు చూడాలని అస్సలు అనిపించదు. ఇది ముగింపు కాదు, నిజమైన ఆరంభం. మహాదేవుని కృప స్పష్టంగా అనుభవించే దశ. ఈ సమయంలో ఈ రాశివారు దేవుని సన్నిధిని మాటల్లో చెప్పలేని విధంగా అనుభవిస్తారు. అంటే సన్నిధిలో గడిపి ఆ క్షణాలను అనుభవిస్తారు. మీరు అడిగిన కోరికల కన్నా మీకు అవసరమైన దారి మీ ముందుకొస్తుంది. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినట్లు అనిపించినా అవే సరి అయిన సమయానికి జరిగాయని అర్థమవుతుంది. అడ్డంకుల్లా కనిపించిన పరిస్థితులు మెల్లగా తొలగిపోతాయి. ఇది అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్లుగానూ మోసుకొచ్చిన సహనము, నమ్మకానికి లభించిన ప్రతిఫలం. మహాదేవుని కృప ఈ దశలో మీకు రక్షణగా నిలుస్తుంది. చేయకూడని పనులు విధి ఇచ్చే హెచ్చరిక. ఈ సమయంలో కొన్ని పనులను తప్పక దూరంగా ఉంచాలి. కోపంగా తీసుకునే నిర్ణయాలు, భావోద్వేగాల్లో ఇచ్చే మాటలు, అవసరం లేని వాగ్దానాలు మీకే నష్టాన్ని తెస్తాయి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించడం కన్నా మౌనం మంచిది. ఈ రాశి వారికి ఈ దశలో ఓర్పే నిజమైన బలము. ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సిన సమయం ఇది. ఆత్మ సాధన, లోపలికి ప్రయాణము. బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం కన్నా ముందుగా మీ లోపల ఉన్న గందరగోళాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకు కొన్ని నిమిషాలు అయినా ఒంటరిగా కూర్చుని మీ జీవితాన్ని తలచుకోండి. మీరు ఏమి కోల్పోయారు, ఏమి నేర్చుకున్నారు, ఇక మీదట ఏమి కోరుకుంటున్నారు అనేదాన్ని మనసులో స్పష్టంగా చెప్పండి. ఇది ప్రార్థన కాదు, మీ ఆత్మతో మీరు చేసే సంభాషణ. ఈ సాధన మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తుంది. భయము, ఆశ, విశ్వాసం, 3 శక్తుల సమతుల్యం. ఈ సమయంలో భయం మిమ్మల్ని ఆపాలని చూస్తుంది, ఆశ ముందుకు నడిపిస్తుంది, విశ్వాసం దారిని చూపిస్తుంది. ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ రాశి వారి జీవితం సరి అయిన దిశలో సాగుతుంది. భయాన్ని పూర్తిగా తొలగించలేరు, కానీ దానికి అధికారం ఇవ్వకూడదు. ఆశను గుడ్డిగా కాకుండా విశ్వాసంతో కలిపి ఉంచాలి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న మార్పు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వస్తుంది. తుది మార్పు ఇది ముగింపు కాదు, శాశ్వత ఆరంభము. ఈ దశ మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసినట్లు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది కొత్త జీవితానికి తొలి పేజీ.
మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కాదు. అవి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఈ రాశివారు ఈ దశను ధైర్యంగా దాటితే తిరిగి పాత పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరం ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా కానీ పూర్తిగా కానీ మారే సమయం ఇది. ఓం నమ శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నారంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించి ఉంటుంది. ఇది సాధారణ రాశి ఫలం కాదు. ఈ రాశి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ. మీరు భరించిన ప్రతి నొప్పి మీకు తెలియకుండా లెక్కలోకి తీసుకోబడింది. మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదు, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఆలస్యం అందుకే జరిగింది. మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం నిలవాలో, ఏది ముగియాలో స్పష్టతకు రావడం మామూలు విషయం కాదు. ఈ రోజునే ఇది మొదలవుతుంది. ఇక మీదట మీరు మీ విలువలను తక్కువగా అంచనా వేయరు. మీ మనసును అర్థం చేసుకుని వారిని పట్టుకుని ఉండరు. మీ భవిష్యత్తును భయంతో కాకుండా నమ్మకంతో చూస్తారు. ఇప్పుడు ఈ రాశి వారి జాతకులకు మహాదేవుని ఆశీస్సులతో మనసుకు శాంతి, ఆలోచనలకు స్పష్టత, జీవితానికి స్థిరత్వం రావడానికి ఒక చిన్న మంచి రోజు. కానీ శక్తివంతమైన సాధన చేసుకోండి. శివ శ్లోకం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అలాగే కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయార విందే భవం భవానీ సహితం నమామి. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారైనా ప్రశాంతంగా చదవండి. సరళమైన పూజా విధానం మీ ఒత్తిడిని రిలీఫ్ చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడతారు. విజయం కోసం ప్రతి సోమవారం లేదా ఈ రోజుని ఉదయం స్నానం చేసి శుభ్రమైన స్థలంలో కూర్చుని శివలింగం లేదా శివుని ప్రతిమకు, శివుని చిత్రపటానికి నీరు లేదా పంచామృతం సమర్పించండి. తరువాత కళ్ళు మూసుకుని మీరు ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని 51 సార్లు జపించండి. ఏ కోరికలు అడగకండి. మీ భారాన్ని మహాదేవుని పాదాల దగ్గర పెట్టండి. అదేం చాలును. గుర్తుంచుకోండి, శివుడు మాటలతో కాదు పరిస్థితులతో మార్పు తీసుకొస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, ఇది మీ జీవితానికి సమాధానం ఇచ్చినట్లుగా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ వినండి. నిశ్శబ్దంగా ఆలోచించండి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మహాదేవుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. ఇక